ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం ఏప్రిల్ 12th ఏప్రిల్ నుండి అంటే 2026 18th ఏప్రిల్ 2026 ఈ వారం రోజులు కూడా 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహాలు ఏ ఫలితాలు ఇవ్వబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలోనే రవి శుక్రులు ఉండడం వలన స్పీడ్గా ఉండడము, తెలివితేటలు అధికంగా ఉండడము, సక్సెస్ఫుల్గా ఉండడము, ధనాదాయానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుటుంబ సభ్యుల విషయంలో మీకు చాలా అద్భుతంగా ఉంటారు. మీకు తోబుట్టువుల విషయంలో సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకి మీరు సపోర్ట్ చేయడము, వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేస్తూ ఉంటారండి. విద్యార్థులకి విద్యలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. సకాలంలో వాళ్ళు విద్యలో రాణించలేకపోవచ్చు, లేదా కోరుకున్న యూనివర్సిటీస్లో కానీ కాలేజీలో కానీ వాళ్ళకి సీట్ రావడం కష్టమైపోతూ ఉంటుంది. కష్టపడాల్సిందే. అంతేకాకుండా సంతానం విషయంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో. ఎందుకంటే కేతు పంచమస్థానం ఉండడం వలన ఆడపిల్లల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే మరి పెళ్ళిళ్ళు కాలేదనో, చదువు రాలేదనో, ఉద్యోగం రాలేదనో, మరి మిగతా వాళ్ళకి ఉండదా అంటే ఉంటుంది. కానీ కేతు ప్రభావం కాబట్టి పంచమస్థానంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంటాయి. మీరు కూడా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాల్సి వస్తుందండి. లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు మీకు. అంతేకాకుండా మీ రాశి వారికి శత్రువుల వలన భయం ఉన్నది. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు ఖచ్చితంగా మీ ఇంట్లో జరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల యొక్క అనురాగము, అదృష్టము ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి వచ్చి తీరుతుంది, డౌట్ లేదు. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. విదేశీ పర్యటన కూడా మీరు ఎక్కువ చేస్తుంటారు. విదేశాలు వెళ్ళడము, విదేశాల్లో చదువుకొని ఉండడము, తీర్థయాత్రలు చేయడము, అలాగే మీకు అన్నీ కూడా సౌకర్యవంతంగా ఉంది. హార్స్ రైడింగ్ కూడా చేయడము, మీకు అశ్వసంపద బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అదృష్టవంతులు అని చెప్పచ్చు అనమాట. అంతేకాకుండా ఉద్యోగపరంగా కూడా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా అంత అద్భుతమైన ఫలితాలు లేవండి. ఎందుకంటే మీకు శనేశ్వరుడు వలన మీకు తెలియదేం కాదు, బాధ కూడా అయినటువంటి శనేశ్వరుడు వైభవం ఉండడం వలన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే మీకు అనుకున్న చోట కాకుండా అనుకోని చోటకి ట్రాన్స్ఫర్స్ అవ్వడము, లేదా ఉద్యోగ భద్రత లేకపోవడము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే వాళ్ళకి ఏంటి డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా చేస్తున్న వ్యాపారాలను సరే రాహు వ్యాపారాల వలన బాగా డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎలక్ట్రానిక్స్ రంగము, ఎలక్ట్రికల్ రంగము, ఆ రంగాల్లోనూ సాఫ్ట్వేర్ రంగాల్లోనూ కూడా డబ్బులు బాగా సంపాదించుకుంటారు. ఫ్లైట్లో ఎక్కి తిరుగుతుంటారు, తీర్థయాత్రలు చేస్తుంటారు. కానీ 4 గ్రహాలు రవి బుధ కుజ శనులు 12వ భావంలో ఉన్నారండి. తప్పు. అంటే ఈ రవి శని కుజులు వైభవాలు ఉంటాయి, ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తూ ఉంటారు. అంతేకాకుండా మీకు చిన్న ఆపరేషన్స్ కానీ, దెబ్బలు తగలడం కానీ, బ్లడ్ కనపడడం కానీ, రోడ్డు మీద పడిపోవడం కానీ, నీటి వలన ప్రమాదం కానీ జరగడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. శని కుజుల వలన నీటి ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా రోడ్డు ప్రమాదంగా ఉండడానికి అవకాశం ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకోవడమో, హెల్మెట్ పెట్టుకోవడం చేయడం వల్ల భద్రత కలిగి ఉంటారు. మీకు రవి బుధుల వలన ఫైనాన్స్ రంగంలో ఉన్న వారు కూడా అవకాశాలు బాగుంటాయి. కానీ డబ్బు ఖర్చులు మాత్రం బాగా ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ వాడరేవు ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. మీరు మీ జాతకాలు, మీ ఫ్రెండ్స్ జాతకాలు, మీ పిల్లలు కానీ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే జాతకాలు తెలుసుకోవాలంటే, జాతకాలు తెలుసుకోవాలంటే అర్థం ఏంటంటే చదువు విషయంలో కానీ, వ్యాపారాల విషయంలో కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ, లేకపోతే మీకు సంతానం విషయంలో కానీ, జాబ్ ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కానీ, కొన్ని అన్ని రకాలైన విషయాలు మీకు జాతకంలోనే పొందుపరచబడి ఉంటాయి. వాటిల్ని తీసి మనం చెప్పగలగాలి. సో మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే ఖచ్చితంగా దశలు, విదశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు వేసి అప్పుడు మీకు జాతకాలు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుందండి. మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇంతకుముందు ఎలా జరిగింది, అవన్నీ కూడా మీకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, ఇవన్నీ కూడా జాతకాలు చూసి చెప్పచ్చు. మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కింద నెంబర్కి ఫోన్ చేయండి. చాలామంది విదేశాల్లో ఉన్నవారు కూడా చాలామంది చెప్పించుకుంటారని ముందర అమెరికా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కువ మంది అమెరికా నుంచి కూడా ఫోన్ చేస్తుంటారు. అదేవిధంగా దుబాయ్, లండన్, వీళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటారు. చాలా వాళ్ళకి ఇష్టపడుతుంటారు, మంచి జరుగుతూ ఉంటుంది. నేను చెప్పేవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకం. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు చెప్పించుకుంటారు. అది పక్కా పెడతాం. ఏదైనా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఫోన్ చేయండి.
డైరెక్ట్గా నేను మీతోనే మాట్లాడతా. కొన్ని సందర్భాల్లో నేను మీకు ఇలా షూటింగ్స్లో ఉండడం వల్ల మీరు టచ్లో ఉండకపోవచ్చు. మీకు వాట్సాప్ నెంబర్ ఇదే ఉంది. ఈ వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మీకు ఏం కావాలి అన్నీ నేను కనుక్కుంటాను. అంతే కదండి, మీకు వాస్తు సంబంధించినటువంటి ఏమైనా సలహాలు కావాల్సి వచ్చినా, వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఇటువంటివన్నా కూడా మీకు అడగండి. నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా ఎవరి పేరున ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అని కూడా చాలామంది డౌట్లు వస్తూ ఉంటాయి. తూర్ప, పడమర, ఉత్తరమా, దక్షిణమా, ఏ ఫేసింగ్ కలిసి వస్తుంటాయి అని మనం అంటుంటాం కదా. అది కూడా మనం చెప్పడానికి అవకాశం ఉందండి. మీకు ఏమాత్రం అవకాశం దేని గురించి ఫీజులు ఏం తీసుకోను ఇది చెప్పడం వలన. సరే, అది పెద్ద ప్రాబ్లం కాదనుకోండి. అది మనం ఈ విధంగా మనకు ఉంటుంది. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు 12 నుంచి 18 తారీఖు వరకు కూడా మనం పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ శని వలన, కుజుడు వలన, మనకి రాహు వలన, కేతు వలన కూడా, పై కాలసర్పదోషం వలన కూడా చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. కాలసర్పదోషం వలన, కుజశనుల వలన కూడా ఈ యుద్ధాలు జరగడము, దేశాల మధ్య యుద్ధాలు జరగడము, రాజకీయ రంగంలో పదవులు ప్రాబ్లమ్స్ రావడము, ఇలా చాలా పదవీ గండాలు ఉండడము కారణం కూడా మన ఈ మధ్య వచ్చిన చంద్రగ్రహణం వలన, అంతకుముందు వచ్చిన సూర్యగ్రహణం వలన, చంద్రగ్రహణం వలన అంతేకాకుండా కాలసర్పదోషం వలన, కుజశనుల వలన ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఎంతకాలం ఉండదండి ఈ ప్రాబ్లమ్స్. మనం ఏం చేయాలి? శని కుజులు బారి నుండి తప్పించుకోవాలనుకుంటే రోడ్డు ప్రమాదాలు కలగకుండా, ఎలక్ట్రిక్ షాక్స్ తగలకుండా, మనం లేకపోతే నీటి వల్ల ప్రమాదం జరగకుండా ఉండాలంటే శనీశ్వరుడికి 7 శనివారాలు పూజ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేయించుకోవడము, లేకపోతే కళ్యాణాలు చేయించుకోవడం వలన కుజశనులు శాంతిస్తారు. ఎందుకంటే కుజుడితో కలిసిన శని గ్రహయుద్ధం జరుగుతూ ఉంటుంది. 30 సంవత్సరాలకు ఒకసారి శని కుజులు మీనరాశిలో కలుస్తూ ఉంటారు. సో దాని వలన కూడా చిన్న ప్రాబ్లము రావడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. తర్వాత కూడా మళ్ళీ కలుస్తారు శని కుజులు మళ్ళీ నెక్స్ట్ దీంట్లో. ఏదేమైనా మీరు ఇబ్బంది పడకుండా దేవుడి యొక్క దర్శనం చేసుకోవడము, సుబ్రహ్మణ్య సమారాధన చేసుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం వస్తుందండి. వైశాఖ మాసంలో కూడా చాలా దానాలు చేస్తే చాలా మంచిది అంటూ ఉంటాం. ముఖ్యంగా గొడుగు దానము, మంచినీళ్ళు వాటర్ దానము, అలాగే చెప్పులు, ఈ 3 మర్చిపోకూడదండి. వాటరు, చెప్పులు, గొడుగు ఇలా చేయడం వల్ల మనకి, మన భావితరాల వాళ్ళకి, మన పైన ఉన్న లోకాల్లో ఉన్న వారికి, వీళ్ళందరికీ కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది పక్కకు పెడితే ముఖ్యంగా 17వ తారీఖు కూడా అమావాస్య వస్తుందండి. అమావాస్య పూట చాలా చోట్ల దుర్గా అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి అలాగా హోమాలు జరుగుతుంటాయి అమావాస్యకి, పౌర్ణమికి. వైశాఖ మాసం ముందు వచ్చే అమావాస్యకి చాలా పవర్ ఉంటుందండి. ఒక్కసారి మీరు దేవాలయాలు సందర్శించి అది ఏదైనా పూజలు చేస్తున్నా, చండీ హోమాలు చేస్తున్నా తప్పకుండా మీ పేరు ఇచ్చేసి, మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పేసి చేయించేసుకోండి. అద్భుతమైన ఫలితాలు. ఈ కుజశనుల వలన, నవగ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండానండి ఈ నెలలో కూడా మనకి నరసింహస్వామి జయంతి వస్తుంది మనకి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి కూడా ఉంది నెలలో. అంతేకాకుండా మనకి సింహాచల స్వామి ఉన్నారు, నరసింహస్వామి, ఆయనకు కూడా వస్తుంది. అంతేకాకుండా అక్షయ తృతీయ, సింహాచల చందనోత్సవం అంటాం, మర్చిపోతూ ఉంటాను. సింహాచలం చందనోత్సవం అంటే స్వామివారికి చందనం పెడతారు. అది తొలగించిన తర్వాత మనం స్వామివారిని చూడవచ్చు, విష్ణువుని, నరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు. అలా దర్శనం చేసుకోవడం వల్ల అక్షయ తృతీయ అంటే 20వ తారీఖు వస్తుందండి. అక్షయ తృతీయ రోజు బంగారం కాదండి, మనం చేయవలసిన దానాలు అక్షయంగా పెరుగుతూ ఉంటాయి. ఏ దానం చేసినా సరే, బట్టలు కానీ, మంచినీళ్ళు కానీ, ఇంత చెప్పినట్టు గొడుగు కానీ, పాదరక్షలు కానీ, ఒక సద్బ్రాహ్మణి పిలిచి భోజనం పెట్టడం కానీ అలాగా చేస్తూ ఉంటే దానివల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంత కాదు, అక్షయంగా మనకి వస్తూనే ఉంటాయి, పుణ్యం వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మన చేసే పుణ్యం మన భావితరాలు, మన తర్వాత వాళ్ళకి కూడా అద్భుత యోగం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు తోచిన దేవుణ్ణి పూజించడం, అంతేకాకుండా మంచి దానం అనేది మర్చిపోకూడదు. చేయడం వల్ల సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.